ఈ రోజున పేద బడుగు బలహీన వర్గాల పక్షాన ఏదైతే ఎలక్షన్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చిందో ఈ 2 సంవత్సరాలకు అవస్తున్నా ఈ రోజు కూడా అమలు జరపలేదు. దానికి సంఘటిత పరుస్తున్న పేద వర్గాన్ని 2 సెంట్ల భూమి 3 సెంట్ల భూమి అనేటువంటిది గత ప్రభుత్వం ఇచ్చిన హామీ కంటే మెరుగైనటువంటి మేము చేస్తామని చెప్పి తెలుగుదేశం ప్రభుత్వం చెప్పింది. మరి ఈ రోజు వరకు కూడా వాళ్ళ దగ్గర 35,000 రూపాయలు కట్టించుకొని వాళ్ళు దొంగచాటున 223 జీవో అని చడలించకంట వాళ్ళు ఆపి కూర్చున్నారు. ఒక్కసారి సబ్సిడీ కానీ రిలీజ్ అయితే ఆ సబ్సిడీ లాక్ అయిపోతూ ఉంది. లాక్ అయిపోయిన తర్వాత 20 సంవత్సరాల వరకు 20-30 సంవత్సరాల వరకు ఆ లబ్ధిదారుడికి అర్హత రాదు. దీనికి ప్రభుత్వాలు వాళ్ళకి తెలియకుండా లబ్ధిదారుడికి తెలియకుండా వాళ్ళకి మభ్య పెట్టేటటువంటి మార్గం ఆలోచిస్తూ ఉంది. ఎలక్షన్ రాబడి మభ్య పెడతా ఉంటాయి. అందులో భాగంగానే టిడ్కో ఇల్లు కూడా టిడ్కో ఇల్లు రేపు ఓపెన్ చేస్తా అని చెప్పారు. 1,00,000 ఇల్లు. ఏవైనా సిగ్గు లజ్జ ఉందా తెలుగుదేశం ప్రభుత్వానికి అని అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు గారికి. ఈ అందరూ కూడా దాదాపు ఎప్పుడు ఎదురు చూస్తూ ఉంటే మీ అందరికీ కూడా అంత ముందు దసరా అన్నారు, తర్వాత డిసెంబర్ అన్నారు, తర్వాత సంక్రాంతి అన్నారు, ఇప్పుడు ఉగాది అన్నారు. 1,00,000 ఇల్లు ప్రస్తావని రాష్ట్ర ప్రభుత్వం ప్రకారంగా కేబినెట్ ఓకే చేసింది. మేము చుచ్చునక్కడే ఉందని చెప్పారు. మరి ఈ రోజు రేపు చుచ్చునొక్కుపోతున్నారని అడుగుతున్నా. అది దానికి రారంట. 24వ తేదీని మాత్రం మిటిల్ ఐరన్ స్టీల్ ప్లాంట్కి మాత్రం వచ్చి ఓపెనింగ్ చేస్తారంట. పేద సమాజ వర్గ పట్ల మీకు ఎటువంటి దృష్టితో ఉందో దీన్ని పెట్టి అర్థం అవుతా ఉంది. మీరు అయిపోయిన ఇల్లు అంకితం చేసేటువంటి పేద ప్రజలకి శోధన చేయడంలోనూ బలహీన పెడుతున్నారు. అలాగే 2 సెంట్లు 3 సెంట్లు ఇవ్వడానికి ఊరు చివరిచ్చిన వాళ్ళు సిద్ధం పడి 35,000 రూపాయలు మీకు కడితే దానికి వాళ్ళకి ఇవ్వకుండా ఈ రోజున దానికి కావలసిన సబ్సిడీ 2,50,000 రూపాయలు వాళ్ళకి రావాలి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి. ఆ సబ్సిడీ అమౌంట్ కూడా వాళ్ళకి ఇవ్వకుండా ఈ రోజున ఈ రాష్ట్ర ప్రభుత్వం వాడుకొని వాళ్ళ రక్తాల మీద వీళ్ళు చిందులు వేస్తూ ఉన్నారు. అందువల్ల ఇటువంటి కార్యక్రమానికి వ్యతిరేకంగా ఈ నెల 24వ తారీఖున మీ ప్రతి సచివాలయం దగ్గర కూడా రాష్ట్ర ఇచ్చిన పిలుపు వరకు కమ్యూనిస్ట్ పార్టీ ఇచ్చిన పిలుపు వరకు పేద బడుగు బలహీన వర్గాల సంఘటనపరిచి ఐక్యతపరిచి ఈ పోరాటంలో భాగస్వాములు చేస్తామని ఈ జిల్లా కమ్యూనిస్ట్ పార్టీగా చెప్తా ఉన్నాం. ఈ నెల 24 రాష్ట్ర వ్యాప్తంగా సిపిఐ ఆధ్వర్యాన అన్ని సచివాలయాల ముందు ఈ నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రధానంగా ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం అనేది అర్బన్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు ఇస్తానన్నారు. ఇప్పటికి 22 నెలలు అవుతుంది, నేటి వరకు అది అమలు చేయలేదు. అలాగే టిడ్కో ఇల్లు 2019 తర్వాత 2019 తర్వాత టిడ్కో ఇల్లు అనేది ఆ గవర్నమెంటే ఏర్పాటు చేసింది. అంటే ఎవరైతే రేషన్ కార్డు తెల్ల కార్డు వాళ్ళు ఉన్నారో దానికి సంబంధించి 25,000 నుంచి 1,00,000 రూపాయల దాకా కట్టించుకున్నారు. నేటి వరకు కూడా చాలా ప్రాంతాల్లో మన జిల్లాలో ఉన్న చాలా ప్రాంతాల్లో టిడ్కో ఇల్లుకి సంబంధించి ఎక్కడ మౌలిక సదుపాయాలు అనేది కల్పించలేదు. గత గవర్నమెంట్ ఏం చేసిందంటే మీ టిడ్కో ఇల్లు తీసుకోకపోతే మీ తాలూకు ఇల్లుని రద్దు చేస్తామని బ్యాంక్ రుణాలు ఇప్పించి వాళ్ళకి అర్ధాంతరంగా తీసుకున్న తర్వాత ఇప్పుడు దాకా కూడా ప్రతి లబ్ధిదారుడు కూడా కడుతున్న ప్రతి రూపాయి కూడా వాళ్ళ వడ్డీ కింద పోతుంది తప్ప అసలు కింద ఎక్కడా కూడా జమ అనేది కావలేదు. రెండోది, మీరు 50 సంవత్సరాలు నిండిన మహిళలందరికీ కూడా వృద్ధ పెన్షన్ ఇస్తానన్నారు. నేటి వరకు అది అమలు చేయలేదు. కొత్త రేషన్ కార్డులు అన్నారు, అది అమలు చేయలేదు. వికలాంగులకు కానీ వితాంతులు కానీ వీళ్ళందరికీ కూడా మేము ప్రతి నెల కూడా పెన్షన్ రూపంలో ఇస్తామన్నారు. కూడా ఈ నేటి వరకు కూడా ఇది అమలు చేయలేదని, ఇది అమలు చేసేదాన్ని వెంటనే చేయాలనేది కూడా సిపిఐగా డిమాండ్ చేస్తున్నాం. మీరు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నీ కూడా పక్కన పెట్టి మరి అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఓటన్ బడ్జెట్ జరిగిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు వచ్చే వ్యాయం అనేది 1,00,000 రూపాయలు పైచీలకు ఉంది, ఖర్చు అనేది 1,33,000 రూపాయలు ఉందనేది. మరి 42 సంవత్సరాలు మీరు రాజకీయ అనుభవం ఉంది కాబట్టి మీకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అనేది ఎక్కడ తెలియదా? అంటే మీకు అధికారం కావాలని అధికార దాహంతో మీరు ఏదో విధంగా ప్రకటనలు చేసి అధికారంకి వచ్చిన తర్వాత రకరకాలు జిమ్మికులు చేస్తూ రకరకాలు మాటలు అనేది చెప్తున్నది సరైన విధానం కాదు. చాలా మంది నగరంలో గ్రేటర్ విశాఖ నగరంలో ఎవరైనా ఒక కార్మికుడు కానీ ఎవరైనా కూలీ నాలి పని చేసుకున్న వాళ్ళు అద్దెంట్లో ఉండాలంటే 5,000 పైచీలకే కానీ 5,000 లోపు ఎక్కడా కూడా లేదు. అది కూడా మధురవాడ దూర ప్రాంతం వెళ్తేనే ఉంది. ఈ సిటీలో అయితే 10,000 రూపాయల దగ్గర ఉంది. మరి వచ్చే ఆదాయంతో నిత్యావసర వస్తువులు కానీ మొన్న పెరిగిన 60 రూపాయల గ్యాస్ కానీ 906 రూపాయలు విడిపించి వాళ్ళు ఎక్కడ బ్రతకగలరు అనేది ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తున్నాం. ఇప్పటికైనా మీరు ఏదైతే ఎన్నికల ముందు హామీలు ఇచ్చారో హామీలన్నీ కూడా అమలు చేయాలని రేపు 24న పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని సచివాలయాల ముందు నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇప్పటికే
ఇప్పటికైనా మీ గవర్నమెంట్ అనేది మీరు ఇచ్చే హామీలు అనేది అమలు చేయాలని, లేకపోతే రానున్న కాలంలో ఈ యొక్క సమస్యల మీద పెద్ద ఎత్తున ఆందోళన పోరాటం అనేది ఉధృతం చేస్తామనేది ఒక చెప్తున్నాం. మేము గత నెలలో సచివాలయం ఎంఆర్ ఆఫీస్ ముందు ధర్నాలు పెట్టాం. గవర్నమెంట్ అనేది 23 జీవో అనేది తెచ్చింది. ఎవరైనా లబ్ధిదారులు ఉంటే సచివాలయంలోని మీరు అర్జీ పెట్టుకోండి అన్నారు. చాలా సంతోషమే. ఈ అర్జీల్లో ఎంత మెలికి పెట్టారంటే ఈరోజు చంద్రన్న మన జగనన్న కోనల ఇల్లులన్నీ కూడా 30 కిలోమీటర్ల దూరంలో ఆ సెంటు భూమి అనేది ఇచ్చారు. మరి అక్కడికి వెళ్ళడానికి కూడా చాలా దూరం అయిపోతుంది. నగరంలో పని చేసుకోవాలంటే సాధ్యం కాదు. కాబట్టి మీరు ముందు 32 వేలు కట్టండి అన్నారు. అది ఎవరు కట్టలేదు, స్వాధీనం చేసుకోలేదు. టిట్కో ఇల్లు కూడా చాలా మంది పేర్లు కూడా లబ్ధిదారుల పేర్లు ఉన్నాయి. ఈ 2 పేర్లు అనేది ఉంటే ఈ 23 జీవో ప్రకారం మీరు అనర్హులు అన్నారు. వాళ్ళు తీసుకోలేదు కదా. తీసుకోలేనప్పుడు మీరు జీవో అనేది ఇలా తెచ్చి మొత్తానికి ఎలాగోలాగా ఎగ్గొట్టాలనే ప్రయత్నం అనేది ప్రభుత్వం తాలూకా తేటతెల్లంగా కనబడుతుంది అనేది జీవోలు అనేది క్లియర్గా ఉంది. ఇప్పటికైనా ఆ జీవోని అనేది పునఃపరిశీలన అనేది చెయ్యాలి. రెండోది మీరు ఇచ్చిన హామీలు అనేది అమలు చేయాలని సిపిఐగా డిమాండ్ చేస్తున్నాం. ఎన్నికల ముందు బీజేపీ, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమిని గెలిపిస్తే ఈ రాష్ట్రంలో ఉన్న పేద ప్రజలందరికీ పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు ఇచ్చి ఆదుకుంటాం, ఇల్లు నిర్మాణం కోసం 4 లక్షల రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రజలు నమ్మారు. తెలుగుదేశం కూటమికి అధికారం అప్పచెప్పారు. 2 సంవత్సరాలు గడుస్తుంది. ఈ 2 సెంట్లు లేదు, 3 సెంట్లు లేదు. పైగా మేమేమంటున్నామంటే అన్ని ఖర్చులు పెరిగాయి కాబట్టి పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు ఇస్తూనే 5 లక్షల రూపాయలు ఉచితంగా ఇచ్చి ఇల్లు నిర్మించుకోవడానికి ఇవ్వాలని మేము మొదటి నుండి డిమాండ్ చేస్తున్నాం. ఇది అమలుకు పూనుకోవడానికి రేపు 24న రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే వ్యక్తిగతంగా దరఖాస్తులు చేసుకున్నారో వారందరి చేత సచివాలయాల దగ్గర నిరసన తెలిపి వినతిపత్రాలు ఇచ్చి అమలుకు పూనుకోమని డిమాండ్ చేస్తున్నాం సిపిఐ తరఫున. ఇంకొక పక్క వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 66,500,000 పెన్షన్లు ఉండే ఈ రాష్ట్రంలో. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా వచ్చింది కాబట్టి వీళ్ళు రాగానే మొన్న ఫిబ్రవరికి నాటికి 60 లక్షలు మాత్రమే ఉన్నాయి. అంటే 6 లక్షలు వివిధ కారణాల వల్ల ఎగరగొట్టేశారు. ఇంకోటి ఏంటంటే ఈ 60 లక్షల మందికైనా 33,000 కోట్ల రూపాయలు నిధులు కావాల్సి వస్తే మొన్న ప్రవేశపెట్టిన బడ్జెట్లో 27,000 కోట్ల రూపాయలు మాత్రమే బడ్జెట్లో ప్రవేశపెట్టారు. అంటే మీరు రాను వివిధ కారణాలు చెప్పి ఈ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామనే నెపంతో ఈ వికలాంగులకి వృద్ధాప్య పెన్షన్లు రద్దు చేసే కార్యక్రమం చేశారు. ఇది సరైనది కాదు. ఇప్పటికే ఈ రాష్ట్రంలో రేషన్ కార్డులు లేని నిరుపేదలందరూ దరఖాస్తులు చేసుకున్నారు. వితంతు, వృద్ధాప్య పెన్షన్లు, దివ్యాంగుల పెన్షన్లకు దరఖాస్తులు చేసుకున్నారు. వాళ్ళందరికీ ఇవ్వాలని రేపు 24వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలను సమీకరించి సిపిఐ ఆధ్వర్యంలో సచివాలయాల దగ్గర నిరసన కార్యక్రమం చేపడుతున్నాం. ప్రజలందరూ పెద్ద ఎత్తున పాల్గొని రాష్ట్ర ప్రభుత్వానికి నిరసన తెలియజేయాలని, రాష్ట్ర ప్రభుత్వం కూడా మీకు 6 కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజల పట్ల ఏమాత్రం విశ్వాసం, నమ్మకం, వీళ్ళ ఓట్ల వల్ల మేము గద్దెనెక్కామని మీకు ఉంటే తక్షణమే అర్హులైన పేద ప్రజలందరికీ పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు ఇళ్ల స్థలాలు ఇచ్చి వారికి 5 లక్షల రూపాయలు ఉచితంగా ఇల్లు నిర్మించుకోవడానికి ఇవ్వాలని, అదేవిధంగా వృద్ధాప్య పెన్షన్లు, వికలాంగుల పెన్షన్లు, వితంతు పెన్షన్లు కొత్తవి మంజూరు చేస్తూ పార్టీని ఏవో సాకులు చెప్పి రద్దు చేయొద్దని మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.